హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏ ఫర్ అమ్ముల్. అసలు విషయం ఏంటంటే ఈరోజు మా డాడీ 4 months కష్టపడ్డ కష్టానికి ఫలితమా నష్టమా తెలియబోయే రోజు. ఇక మా మమ్మీ ఖుషి ఖుషి అని అయితే ట్రాక్టర్ ఎక్కింది. ఇక మేమందరం కలిసి అయితే మా పొలం దగ్గర స్టార్ట్ అయినాము. ఇదే మా ఊరి చెరువు, పక్క పొంటి చెట్లు అవన్నీ ఉంటాయి. మా మమ్మీ ఏం చేయకుండా బావి దగ్గరికి వెళ్ళైతే అంగి పాయింట్ అయితే వేసుకుంటుంది. వరి కోయడానికి అయితే వరి మిషన్ అయితే వచ్చింది. మా దగ్గర రాగానేమో అవన్నీ ఎప్పుడు ఖరాబ్ అయ్యే ఉంటాయి. మా దగ్గర రాగానే ఖరాబ్ అయ్యిందంట. ఏమమ్మ అంతలో ఒడిపిల్లికి వస్తా అని వెళ్ళింది. మా చేనంతా ఎందుకు ఖరాబ్ అయిందంట, నాకైతే తెలియదు కానీ మా మమ్మీ అది చెప్తుంటే వింటున్నా. స్కిప్ చేయకుండా చూడండి, మా మమ్మీ జోక్స్ కూడా వేస్తుంది. ఎందుకు వేయాలి అట్లా? ఇంత ఎండలో ఆ గడ్డిని ఎట్లా వస్తారో ఏమో. మా అమ్మ అయితే మా మమ్మీ కష్టాన్ని చెప్తుంది. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ చివరి వరకు చూడండి. మా మమ్మీ డైలీ ఏమి పని చేస్తుందో మీకే అర్థమవుతుంది. మళ్ళీ ఎడ వస్తావు? నిన్న మన పని అనుకుంటే పని పోతుందిగా. చేనంత ఎందుకు ఇట్లుంది? ఇదిగా వాడుతున్నాను, ముదురు తీయలే, ఒడిపిన ఎక్కువ అయిపోయింది. ఎండ కొడతారు కదా మమ్మీ? ఎండ వచ్చిన చేయాలి, నీడ వచ్చి చేయాలి. చదువుకున్న డ్యూటీలు చేస్తావా? నా చదువుకోకూడదన్న నిన్న. కేసులలో కూర్చున్న వాళ్ళకి లైకులు కొడతారు. ఇట్లా ఆసాలు పని చేస్తారు, లైకులు ఎవరు కొడతాడు? అంతేనా? ఇట్లా వచ్చి చేస్తే తెలుస్తుంది పని. అప్పుడే దమ్ వచ్చిందా? మళ్ళీ ఏంటిది? ఒడిపిరికి ఇంతకాలం అయింది అసలు. మళ్ళీ అసలు ఇళ్ళకి ఏమైనా పైసలు వస్తాయా? పైసలు వస్తాయి. వ్యవసాయ పని చేస్తే చేయాలంటే చేయాలంటే ఎవరికి ఇచ్చా అంటాను. వ్యవసాయం చేస్తాను పేపర్ ఇచ్చే ఉంటుంది, పిల్ల పని పిల్లలు ఇస్తూ ఉంటుంది, పిల్లలు చెప్పండి పిల్లలు ఇస్తూ ఉంటుంది. నాకు లాభాలు ఇస్తాను, చేసిన లెక్క లాభం రాదు. ఏం లాభమా? అది మరి ఇస్తే అట్లా చిన్న పని అలవాటు కావచ్చు. మాకు బాగా వచ్చినా చేయాలి, వాటినే చేయాలి. నచ్చిన పని కావచ్చు. వీళ్ళు నేను షోవర్ నవ్వరా మమ్మీ అంతుంది. అరే ఎందుకు మళ్ళీ నేను ఎందుకు ఎక్కిరిస్తారు అట్లా? ఇదంతా ఇట్లా వండుకుంది ఈడ. మందు వాడే కడ మందు వాడడం కడ ఉంది. ఆ మడి మట్టికి వాడలే, అది వాడదు. గడ్డి మందా? ఎక్కడ మందు వాడలే, అక్కడ వాము అది చేనా ఇంకేమన్నా? ఇక్కడ వరి ఏడుంది? అంతకాలం గడ్డి మందు కొడుతుంది కదరా. ఎన్ని ఎకరాలకి ఎంత లాభం వస్తుంది మమ్మీ? ఏం లేదు, ఇంకా పెట్టుకున్నారు. తప్పేం లేదు. కవులు కూడా ఎంత మరి ఎందుకు చేయాలి? వేరే వాళ్ళు తట్టుకొని ఎందుకు చేయాలి మమ్మీ? ఏం చేస్తే మరి కూలిపోతే కొత్త పోతే 400 రూపాయలు. వీడేమన్నా ఉందా అసలు? 400 రూపాయలకి ఎందుకు చేయాలి? డీజిల్ దొరుకుతుంది, కరెంట్ ఎక్కి 600 కూడా అక్కడ చేస్తుంది. ఏమైనా ట్రాక్టర్లు ఉందా? డీజిల్ లేదా? లేదు, ఇప్పుడు పుట్టకాడికి పోవన్నా బోనిగిరికి పోవన్నా.
మరి ఎవరు పోయి తెస్తారు? ఎవరైనా బతరాడాలి చేసుకొని బతుకు కాబట్టి అలాంటి కూడా వస్తుంది. ఇంత కంగారు చేస్తాను చేత చేసుకుని ఇలా కందరం అనుకుంటున్నాను చేత ఇవాళ చేత అంటారా. ఈ కూడా బాగుంది ఉడికి అట్లేదు కానీ చేతుల మంచిగా ఉంది. అన్ని తెలిసిన అమ్మసారా చేతులు కండలు వస్తున్నట్టు అన్ని తెలిసిన చేత కంగారు వెళ్తుంది. ఎవరికి వేస్తున్నావా ఫోను? కరుపాని కంచెలు ఫోన్లు చేస్తారు. పోతావు మరి నుండి? ఎవరికి పోతాం మిషన్ అయిపోతుంది అంటే మిషన్ స్టార్ట్ అవుతలేదు పని పోలేదు. అత్తాలు నేను మిస్ అవుతారా? అత్తలు మిస్ అవుతారని ఫోన్ చేస్తారు. మా డాడీ ఇక్కడ కొంగలు పోవడానికి కట్టాడు. అంటే ఇవి గాలికి సౌండ్ వచ్చి అవి తగిలి సౌండ్ వస్తాయి కదా, ఆ కొంగలు భయానికి ఎగిరిపోతాయని అలా మా డాడీ ప్లాన్ చేసి కట్టాడు. రైతులకు అన్ని ఐడియాలు ఉంటాయి కానీ జోగులో పైసలు ఉండవు. మమ్మీ ఎండ కొడుతుంది చూస్తున్నాం మమ్మీ. మీరు ఎట్లా వేస్తారేమో నాకు మస్తు ఎండ కొడుతుంది. కొడుతుంది కింద మాడక దాన్ని బాగా కౌపిస్తుంటే ఎండలు కొడుతుంది. ఎండలు మీరు తిన్న అరుగుతారు అంటారా మాకు? నిమ్మలంగా ఫ్యాన్ కింద కూర్చొని వస్తే అయిపోతుంది. ఫ్యాన్ కింద కూర్చొని బట్టలు ఎక్కువ వస్తే సరిపోయి ఎండక వేసుకుంటే పని వాళ్ళు నిమిషం మీ అమ్మ నాన్న అవుతారు మరి మమ్మల్ని అవుపిస్తారు అంటే జాబ్ చేస్తే అత్తం ఇక. ఏం చేస్తావు ఇంత ఒడిపోయింది కోద్దాం ఇంకే పోసే బుద్ధుంటే గీడే కోసం గడ పోయిపోరా వచ్చే ముందు పెట్టి పోసినట్టు సమ్మకాడ ఉన్నట్టుంది. ఇక చేతి ఇంట్లో ఆడది లేకుండా కదా ఇట్లా చేసిన చేత ఆడింతవన్నీ చేత కూడా మంచిగా ఉంటుంది. ఇప్పుడు మందు కొట్టుకుంటే ఎట్లా పోయినట్టుంది. ఇప్పుడు ఈడ మధ్యలో మందు అందలే అందకుటాది కొట్టాది సార్ది ఈ సందులో పడిపోయినాం మందు కొట్టుకుంటే. అంబాడ వాడితే నువ్వు అప్పటికి మరి అంబాడుతుంటే ఈ తనాలు తీసుకే కూలర్ పట్టుకోవాల్సింది ఆసాంగా బతికేది నెత్తిలో గజమ పూలు నాకు ఎవరో కొట్టుకొని పోతాం. ఏం చేస్తున్నావు? సామెత బాగా చెప్తున్నావు. నేను చేసే ఎవరైనా అట్లుంది సామెత. ఏం సామెత? ఏ మంది బతికేవారు కానీ మేము బతికేవారు లేదు. వరి మిషన్ అంకుల్ అయితే అటు ఇటు చేసి మిషన్ బాగా చేసి మిషన్ అయితే పొలంలోకి దింపాడు. మా డాడీకి అయితే చాలా ఆనందం వేస్తుంది వరి వస్తుంటే, కానీ కొంచెం బాధ కూడా వేస్తుంది ఎక్కడ దిగబడుతుందా అని భయంతో. మొన్నంటే మా పొలం నానిందంట, ఎవరో వచ్చి మోటార్ వేసి వెళ్ళారంట. ఎందుకు అట్లా చేస్తారో ఏందో మనుషులు. మా మమ్మీకి కూడా భయం అవుతుంది ఎక్కడ దిగబడుతుందో ఏమవుతుందో అని. కొంచెం అయితే వదిలేస్తాడు. ఆ వదిలేసి మా మమ్మీ కోసి అక్కడైతే వేసింది. పైసలు ఎన్ని వస్తాయో అవన్నీ అయితే పక్కగా పెడతారు కదా మా డాడీ. కోసింది ఒక్కడే లెక్క అని చూస్తాడు. కోసినామా లేదా హ్యాపీ అని అంటాడు. మీ ఫాదర్స్ కూడా అలా ఉంటారా? ఉంటే కామెంట్ చేయడం మర్చిపోకండి. ఫైనల్లీ పొలం అంతా అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ట్రాక్టర్ మాదే కావడంతో ట్రాక్టర్ ఖర్చు తగ్గింది. మా డాడీ డ్రైవింగ్ చేస్తుంది.
ఫైనల్లీ మా ఒడ్లు మా ట్రాక్టర్లో ఉన్నాయి. ఈ హ్యాపీనెస్ ఏ రైతుకైనా చాలా ఉంటుంది. మీరు కూడా వెళ్ళాము. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ మీ.